అప్రాక్సిమేట్లీ 4-4.5 లక్ష ఒక రవ్వ అటు ఇటుగా ఉంటుంది. ఇట్ డిపెండ్స్, కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ 50 lakhs approximately per year per megawatt, which is when converted into per unit, it is 1.98 rupee per unit is interstate transmission charges, the impact of interstate transmission charges. It is the most important aspect. ఎందుకనంటే ఈరోజు ఇంత మంచి ఆఫర్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ₹2.49 చీపెస్ట్ ఆంధ్రప్రదేశ్ హెస్ ఎవర్ సీన్ ఆఫర్ విత్ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవ్డ్ ఆఫ్. ఆత్మనిర్భర్ అని సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ విత్ ఇన్ ద కంట్రీని ప్రమోట్ చేసే దానికోసమని సెంట్రల్ గవర్నమెంట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కింద గొప్ప అడుగు వేసింది. మనల్ని భాగస్వాములను చేస్తూ ఇంత మంచి లెటర్ మనకిస్తే, నేను ఈ లెటర్ను పక్కన పడేసి నింటే నన్ను ఏమనిందరు, ఇదే మనుషులు నన్ను ఏమనిందరు. One should seriously ask these questions themselves. See, నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా. My dream is to change lives. సంపద సృష్టి అనేది నా కళ్ళ ముందర 25 ఏళ్లలో 1,10,000 కోట్లు సంపద సృష్టి క్రియేట్ చేస్తున్నా. The savings alone, what otherwise I would be paying. 1,10,000 crores in 25 years. In fact, ఇది ఒక రోల్ మోడల్ కేసు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? విదేశకి ఇదే ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఈ ప్రాజెక్ట్ కింద తమిళనాడుకు, ఒరిస్సాకు, ఛత్తీస్గఢ్కు కూడా అమ్మింది. ఇదే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వాళ్ళకు కూడా ఆటోమేటిక్లీ వర్తిస్తాయి. వాళ్ళకి ఏ రేట్ అనేది చూడండి ఒకసారి. వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్. ఛత్తీస్గఢ్ అంటే కాంగ్రెస్ రూల్ స్టేటు, ₹2.61. ఇది ఆగస్టు. ఒడిస్సా జులై ₹2.61. తమిళనాడు సెప్టెంబర్ ₹2.61. ఆంధ్రప్రదేశ్ ఇంకా వచ్చేసరికి ఇంకా ₹2.49 కంటే 12 పైసలు తగ్గి. మరి నేను తక్కువ రేటుకి నేను తీసుకొస్తే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు శాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? శాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. చంద్రబాబు నాయుడు ఏమో ₹5.90 ఆయన అమ్ముతాడు సోలారు. విండు ₹4.84 ఆయన అమ్ముతాడు. నేను ₹2.49 నేను తెస్తా. సంపద సృష్టి నేను చేస్తే ఆయన సంపద ఆవిరి చేస్తాడు. అంటే ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు, మంచి చేసిన వాడి మీద రాలేయడమే. ఇవన్నీ ఉపక్కుంటే ఈనాడు రాస్తాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా TV5, ఇంకా ఈ ఎల్లో మీడియా గురించి నేను చెప్పాల్సిన పనిలా. ఇంకా వీళ్ళకు తోడు తందన అంటూ
చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు, ఆయన పార్టీయే కాకుండా ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు, హాఫ్ బేక్డ్ నాలెడ్జ్, సగం సగం తెలిసి సగం సగం తెలియక చంద్రబాబు నాయుడును మాత్రమే మోయాలన్న తాపత్రయం, ఏం చేసైనా సరే జగన్ మీదనే బురద చల్లాలా అనే యావా. ఈ నేపథ్యంలో ఏమంటాడు, గుజరాత్లో ₹99 విద్యుత్ జనరేట్ చేస్తూ ఉంటే, విద్యుత్తు వస్తూ ఉంటే సెకీతో ఒప్పందం మీద ₹2.49 ఎందుకు చేసుకున్నాడు అని అంటాడు. అయ్యా చంద్రబాబు, గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ ఎడారి ప్రాంతాలు, అక్కడ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ అక్కడ 23.5% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ అక్కడ నమోదవుతే, మన రాష్ట్రంలో ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల 17 to 18% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ మన దగ్గర అవైలబుల్గా వస్తాయి. అంటే మనకు ఈ గుజరాత్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా, రాజస్థాన్లో ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా, పవర్ ఉత్పత్తి చేసినా, సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేస్తే ఆ ఇర్రేడియేషన్ లెవెల్స్ వల్ల కనీసం ఒక 50 పైసలు వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది ఎవరికైనా కూడా, వర్సెస్ ఆంధ్ర ఆర్ వర్సెస్ ఈ కర్ణాటక, వర్సెస్ ఈ తమిళనాడు, ఈ ఏరియాలన్నీ చూసుకుంటే, బికాస్ ఆఫ్ ఎడారులు దేని. అక్కడ గుజరాత్లో కచ్చు, రాజస్థాన్లో కూడా ఒక ఎడారులలో పెడతా ఉంటారు కాబట్టి. కానీ కన్వీనియంట్గా ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, చంద్రబాబు నాయుడు కానీ కన్వీనియంట్గా ఏం మర్చిపోతున్నారు ఏంటంటే, గుజరాత్లో కానీ రాజస్థాన్లో కానీ నువ్వు జనరేషన్ కాస్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నావు. వాట్ అబౌట్ ద ట్రాన్స్మిషన్ కాస్ట్ ఫ్రమ్ గుజరాత్ ఆర్ రాజస్థాన్ టు అనదర్ స్టేట్ విచ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తమిళనాడు? ఆ ట్రాన్స్మిషన్ కాస్ట్ ఎంతో తెలుసా? ఇంతకుముందు నేను చెప్పిన మరో ₹2 per యూనిట్. అంటే రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ సంబడి ప్రొడ్యూసర్ సోలార్ పవర్ అట్ ₹99 లేకపోతే ₹2 లేకపోతే ఎవడన్నా ₹2.10 ఎవడన్నా చేస్తే, అది ఆంధ్ర రాష్ట్రానికో తమిళనాడుకో కర్ణాటకకో ట్రాన్స్పోర్ట్ చేసేసరికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎంత తెలుసా? మరో ₹98. మరి ఈనాడు గుజరాత్ గురించి రాస్తాడు రెఫరెన్స్. ఆ రాసేటప్పుడు ఆయన గుజరాత్ టెండర్లకు ₹99 అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్ చేస్తున్నారు, ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్నది ఒక్కసారి గమనిస్తే, టు బీ సెటప్ ఇన్ గుజరాత్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ గుజరాత్, ఇటువైపున సర్కిల్. అమ్మేది డిస్కామ్స్ ఎక్కడ? మధ్య గుజరాత్, అంటే గుజరాత్లోనే దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్, మధ్య గుజరాత్ విజ్ కంపెనీ, దక్షిణ గుజరాత్ విజ్ కంపెనీ, ఉత్తర గుజరాత్ విజ్ కంపెనీ, పశ్చిమ గుజరాత్ విజ్ కంపెనీలు కొనేవాళ్ళు. జనరేషన్ గుజరాత్లోనే. సో విత్ ఇన్ ద స్టేట్, సో అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు అక్కడే కొంటున్నారు కాబట్టి ఆ రేట్లు వాళ్లకు వర్తిస్తున్నాయి. అదే రాష్ట్రమే తీసుకుంటా ఉంది.